ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఇరవై 3:3:70 వాణి బాబా చెప్తున్నారు. అన్నిటికంటే ఉన్నతోన్నతమైన కలయిక ఏంటని అడుగుతున్నారు బాబా. సంస్కారాల యొక్క కలయిక. ఎప్పుడైతే సంస్కారాల యొక్క కలయిక జరుగుతుందో అప్పుడు జై జయకారాలు వస్తాయంటున్నారు బాబా. అందరి సంస్కారాలు ఎప్పుడైతే కలిసినాయో అప్పుడు జై జయకారాలు వస్తాయంటున్నారు బాబా. దేవిలకు మహిమ ఉంది కదా, అందరికీ సిద్ధిస్తారు అని. ఎవరైనా రిద్ధి సిద్ధి కావాలంటే ఎవరిని అడుగుతారు? రిద్ధి సిద్ధి ఇచ్చేవారు ఎవరు? దేవతలే కదా. ఎప్పుడైతే పురుషార్థం యొక్క విధి సంపూర్ణ అవుతుందో అప్పుడు సిద్ధి కూడా లభిస్తుంది. అంటే మన పురుషార్థంలో సంపూర్ణమైనప్పుడు సిద్ధి లభిస్తుంది అంటున్నారు బాబా. పురుషార్థం చేస్తున్నప్పుడు సిద్ధి లభించదు. ఏ సిద్ధినైనా పొందడానికి బాబా దగ్గరికి రారు, దేవీల దగ్గరికే వెళ్తారు. ఎందుచేత అని అడుగుతున్నారు బాబా. దేవీలు స్వయం సిద్ధి పొందారు కనుకనే ఇతరులు కూడా రిద్ధి సిద్ధి ఇవ్వగలరు, పొందిన వారే ఇవ్వగలరు. సంస్కారాల కలయిక జరిగినప్పుడే మీ పురుషార్థానికి కూడా సిద్ధి లభిస్తుంది. బాబా సంస్కారాలు ఎక్కువ కలుపుకోండి, అందరి సంస్కారాలు కలుపుకోండి అంటున్నారు బాబా. అందరికంటే ఎక్కువ భక్తులకు ఎవరి వద్ద ఉంటుంది? దేవీల వద్ద ఉంటుందని అంటున్నారు. హనుమంతుని మందిరంలో లేక దేవతల మందిరాల్లో దగ్గర ఎక్కువ గుంపు ఉంటుంది. అంటే హనుమంతుడు కూడా సంస్కారాలను కలుపుకున్నాడు కాబట్టి, ఆ సిద్ధి పొందాడు కాబట్టి ఇతరులకు కూడా ఇవ్వగలడు అంటున్నారు బాబా. హనుమంతుని మందిరంలో లేక దేవతా మందిరాల దగ్గర ఎక్కువ గుంపు ఉంటుందంటే దీని ద్వారా ఏమి రుజువు అవుతుంది? సాకార రూపంలో కూడా క్యూ ఎవరు చేస్తారు? ప్రత్యక్ష తర్వాత క్యూ ఉంటుంది. ఈ క్యూ కూడా ఎవరు చూస్తారు? పిల్లలే చూస్తారు. బాప్దాదా గుప్తంగా ఉంటారు. ఎప్పుడు ఉంటుంది క్యూ? ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నారు బాబా. సంస్కారాలు కలవటం లేదు అనే ఒక మాట తొలగిపోయినప్పుడే ఈ క్యూ ఉంటుంది. ఒకరికొకరు సంస్కారాలు కలవట్లేదు కదా, బయట వాళ్ళని అనుకుంటాం, మనకు కూడా కలవు. అంచేత సంస్కారాలు ఎప్పుడైతే
కలయిక జరుగుతుందో అప్పుడు క్యూ తప్పకుండా ఉంటుంది అంటున్నారు బాబా. ఒకదానికొకటి సమీపంగా తీసుకురావాలి, వాటిని కలవలసి ఉంటుంది కదా. అదేవిధంగా సంస్కారాలను కలుపుకునేటందుకు మనస్సులను కలవలసి ఉంటుంది, మనస్సులను కలపవలసి ఉంటుంది. మనసు కలవటం ద్వారా మాత్రమే సంస్కారాలు కూడా కలుస్తాయి. సంస్కారాలను కలుపుకునేటందుకు మర్చిపోవటము ఒకటి, తొలగించుకోవటం ఒకటి, 2, 3 ఇముడ్చుకోవటం. ఈ 3 విషయాలు తప్పక చేయాలి, అప్పుడే సంస్కారాలు కలుపుతాయి అంటున్నారు బాబా. ఎప్పుడు మర్చిపోవటం, ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా ఏమైనా కూడా మర్చిపోవటం, తొలగించుకోవటం మరియు ఇముడ్చుకోవటం. కొన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది, కొన్ని మర్చిపోవాల్సి ఉంటుంది, కొన్ని ఇముడ్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు తొలగించుకోవాల్సి ఉంటుంది? మనల్ని బాగా ఇసిపించేశారనుకోండి ఎవరైనాని, అప్పుడు మనం తొలగించుకోవడం మంచిది వాళ్ళని కదా. కొన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. మర్చిపోవటం అంటే ఏంటి? ఎవరైనా మనల్ని నిందించినా, అవమానపరిచినా, వాళ్ళ ఎటువంటి వాళ్ళైనా కానీ మనం క్షమించే గుణం ఉన్నప్పుడు అవి మర్చిపోతాం. కొన్ని ఇముడ్చుకోవాల్సి వస్తుంది. ఈ 3 ఉన్నప్పుడే బాబా అంటున్నారు సిద్ధి పొందుతారు, మరియు సంస్కారాలను కూడా కలుపుకోగలరు అంటున్నారు. అప్పుడే సంస్కారాలు కలుస్తాయి అంటున్నారు. అంతిమ సిద్ధి స్వరూపంగా అవటానికి ఇదే మంత్రం. ఏంటి? తొలగించుకోవటం, కొన్ని మర్చిపోవటం, కొన్ని ఇముడ్చుకోవటం. ఇప్పుడు అంతిమ స్థితిని సమీపంగా తీసుకురావాలి. ఒకరి విషయాలు ఒకరు స్వీకరించాలి, మరియు గౌరవం కూడా ఇవ్వాలి. స్వీకరించటం మరియు గౌరవం ఇవ్వటం, ఈ 2 విషయాలు వచ్చేస్తే సంపూర్ణత, సఫలత 2 సమీపంగా వచ్చేస్తాయి. వరంగల్ ఉందేమంటే వరంగల్ నుంచి తీసుకుంటానన్నారు వాళ్ళు. వరంగల్ నుంచి తీసుకుంటారంటున్నారు. మరి అందులో ఉందని మరి నాకు చెప్పాడైనా ఉందని ఆ ఊరు వద్దులేండి అలాగే. ఏదండి ఇప్పుడు ఆయన పేరు ఏ ఊరు అన్నారు? నాకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉందనుకోండి, కొన్ని వరంగల్ గుర్తిస్తారు. అయితే వరంగల్ అడిగి చెప్తాను, వాళ్ళని అడిగి బుక్ చేస్తే మంచిదేమో అండి, దొరకరు. దీనికి బాబా చెప్తున్నారు ఏంటి? తొలగించుకోవాల్సి వస్తుంది, మర్చిపోవాల్సి వస్తుంది, ఇముడ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే సంస్కారాలు కొడుస్తాయి అంటున్నారు బాబా. తొలగించుకోవాల్సి ఉంటుంది ఏంటి? మర్చిపోవాల్సింది ఏంటి? ఇముడ్చుకోవటం ఏంటి? తొలగించుకోవటం అంటే కొన్ని మనం ఎంత చేసినా
వాళ్ళు పరివర్తన అవ్వలేదు, సంస్కారాలు మన సంస్కారాలు వాళ్ళకి కలవట్లేదు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండటమే మంచిది కదా. 2, వాళ్ళు మనల్ని నిందించారు సత్యంగా ఉన్నా కూడా, కానీ ఆ నిందను కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఇముడ్చుకోవటం అంటే ఏంటి? భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇముడ్చుకోకపోతే విడాకులు ఇచ్చేవలసి వస్తుంది. అంచేత ఇక్కడ అలాగే కొన్ని మనం ఇముడ్చుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. ఇముడ్చుకున్నప్పుడు ఈ 3 శక్తుల్ని ధారణ చేసినప్పుడు సంస్కారాలు కలుస్తాయి అంటున్నారు బాబా. సంస్కారాలు ఎప్పుడైతే కలిసినాయో సిద్ధి స్వరూపంగా అయిపోతారు అంటున్నారు బాబా. అప్పుడు బాబాని ప్రత్యక్షం చేయగలరు అంటున్నారు బాబా. ఒకరి విషయాలను ఒకరు స్వీకరించాలి, గౌరవం ఇవ్వాలి. ఈ 2 విషయాలు వచ్చేస్తే సంపూర్ణత మరియు సఫలత 2 సమీపంగా వచ్చేస్తాయి. ఏ 2 విషయాలు? ఒకరి విషయాలు వేరొకరు స్వీకరిస్తూ ఉండాలి మరియు గౌరవం కూడా ఇవ్వాలి అంటున్నారు బాబా. 2 విషయాలను సమీపంగా తీసుకొస్తే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవటం, భవిష్యాధికారం తీసుకోవటం. ఇదే ఇక్కడ ఎప్పుడైతే మీరు గౌరవం ఇచ్చుకున్నారో అక్కడ మీకు వాళ్ళు గౌరవం కూడా ఇస్తారంటున్నారు బాబా. అర్థమైందా అంటున్నారు బాబా. ఈ వాణిలో ముఖ్యమైనటువంటి పాయింట్ అదే. ఏంటి? సంస్కారాలను కలుపుకోవటానికి నిన్న చెప్పారు చూడండి, సంఘటనా శక్తి, స్నేహశక్తి, సహయోగం శక్తి, సహించే శక్తి. ఈ 4 ఉన్నప్పుడు బాబా ప్రత్యక్ష జరుగుతుంది అన్నారు నిన్న కూడా. అలాగే ఈరోజు బాబా మనకేం చెప్తున్నారు అంటే, ఈ సమీపంగా తీసుకురావటం అనేది, సిద్ధి స్వరూపంగా అవటం అనేది దీని ఆధారంగానే లభిస్తుంది అంటున్నారు బాబా. నెక్స్ట్ వాణి, మహారథి స్థితి యొక్క గుణాలు మరియు కర్తవ్యం ఏంటి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఎప్పుడైతే ఉందో బాబా సహయోగం లభిస్తుంది అంటున్నారు బాబా. ధైర్యం అనేది మీది, సహయోగం అనేది బాబాది. ధైర్యం లేకుండా బాబా సహయోగం లభించదు. ఇప్పుడు ఏ సంకల్పం అయితే చేస్తున్నారో ఆ కర్మ జరగాలంటున్నారు బాబా. సంకల్పం మరియు కర్మలో తేడా ఉండకూడదు. సంకల్పము ఎప్పుడైతే చేశారో కర్మ కూడా అదే విధంగా చేసినప్పుడు తప్పకుండా విజయం పొందుతారు అంటున్నారు బాబా. మహారథుల గుణాలు మరియు కర్తవ్యం ఏమిటి బాబా చెప్తున్నారు. మహారథులు అంటే ఎవరు? వాళ్ళ కర్తవ్యం ఏంటి? ఎప్పుడో అనే మాట ఉండకుండా ఇప్పుడే చేయాలి అనే మాట ఉండాలంటున్నారు బాబా.
ఎప్పుడో అంటే మహారథులు కాదు కదా, బలహీనతను రుజువు చేస్తుంది అది. ధైర్యం ఉంటే ఉంది, కానీ నమ్మకం లేదంటున్నారు బాబా. నమ్మకం ఉండాలి, ధైర్యంతో పాటు నిశ్చయం ఉండాలి. మనస వాచ కర్మణ ప్రతి విషయంలో నిశ్చయ బుద్ధిగా ఉంటారు ఎవరు? నమ్మకదారులు. కేవలం జ్ఞానం మరియు బాబా పరిచయం ఇంతవరకే నిశ్చయ బుద్ధి కాదు. సంకల్పం కూడా నిశ్చయ బుద్ధిగా, మాటలో కూడా నిశ్చయం ఉంటుంది. నిశ్చయ బుద్ధిగా ఎప్పుడు ధైర్యహీనమైన మాట ఏది రాదు. వారినే మహారథి అంటారు. ఎవరిని మహారథి అంటారంటున్నారు బాబా? ధైర్యము, నమ్మకము, నిశ్చయము. ధైర్యం ఉంది, నమ్మకం లేదనుకోండి, నిశ్చయం కూడా ఉండదు. ఈ మూడు కలిసిన వాళ్ళనే మహారథి అంటారంటున్నారు బాబా. మహారథి అంటే అర్థమే మహన్. పరస్పరం ఏమి ప్లాన్ తయారు చేస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. దృష్టి వృత్తి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అంతిమ నగాడ మోగుతుంది. ఇది సాధారణ సంఘటన కాదు, అద్భుతమైన సంఘటన అని అందరి నోటంపడ రావాలి. అందరి సంస్కారాల్లో బాబ్దాదా యొక్క సంస్కారం కనిపించాలి. అప్పుడే నగడ మోగుతుంది, విజయమైన నగడ విజయ పందాలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు బాబు. మీరు బాబా చెప్తారు, ఎప్పుడైనా సంకల్పం చేసినప్పుడు ఇది బాబ్దాదా యొక్క సంకల్పమేనా అని కూడా పరిశీలన చేసుకోవాలంటున్నారు బాబా. సంస్కారాలు కూడా పరిశీలన చేసుకోవాలంటున్నారు. ఇది బాబ్దాదా సంస్కారమేనా అని పరిశీలన చేసుకోండి. బాబ్దాదా సంస్కారం కాకపోతే అది మీరు ముట్టుకోవద్దు అంటున్నారు బాబా. బుద్ధిలో సంకల్ప రూపంలో కూడా తాకండి. ఎలా అయితే నేర వస్తువులను తాకరో అదేవిధంగా బాబ్దాదా సమానమైన సంస్కారాలు అవ్వని వాటిని కూడా తాకకండి. ఇది చేయకూడదు అని నియమం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ధారణ చేయకండి, ముట్టుకోకండి. బాబ్దాదా సంస్కారాలు పాటించాలి. దేహము దేహ సంబంధికులు మెట్లు అయితే ఎక్కేశారు, కానీ ఇప్పుడు బుద్ధిలో కూడా ఈ సంస్కారాలను ప్రత్యక్షం కానివ్వకండి. ఎటువంటి సంస్కారాలు ఉంటే అటువంటి స్వరూపం తయారైపోతుంది. ఎవరి సంస్కారాలు సరళంగా మధురంగా ఉంటాయో ఆ సంస్కారాలే స్వరూపంలోకి వస్తాయి. ఎప్పుడైతే సంస్కారాలు బాబ్దాదా సమానంగా అయిపోతాయో అప్పుడు బాబ్దాదా స్వరూపం అందరికీ కనిపిస్తుంది. మన సంస్కారాలు ఎప్పుడైతే బాబ్దాదా సమానంగా ఉంటాయో, బాబ్దాదా ఎలా ఉన్నారో అదే గుణాలు, అదే కర్తవ్యం మీకు ఉండాలి. సంకల్పం కూడా అదే ఉండాలి. ఏ విధంగా అయితే తండ్రి పోలికలు బిడ్డకుంటాయో అలాగే బాబ్దాదా యొక్క సంస్కారాలు మీకు నిండి ఉండాలి అంటున్నారు బాబా. అప్పుడే ప్రత్యక్షత కూడా జరుగుతుంది అంటున్నారు.
సాకార రూపంలో కూడా సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఇందులో మీ బుద్ధిలో ఉపరాం అవ్వాలి, సంస్కారాలతో కూడా ఉపరాం అవ్వాలి. నా సంస్కారాల అని నాది అనే దానితో కూడా ఉపరాం అవ్వాలి. నేను ఎలా భావిస్తున్నాను, ఇలా నేను అనే భావంతో కూడా ఉపరాం అవ్వాలి. నేను ఎలా భావిస్తున్నానని కాదు. ఇది బాబ్దాదా యొక్క శ్రీమతం అనాలి. బుద్ధిలో జ్ఞానం నిండిన తర్వాత నేను అనే భావన ఏదైతే వస్తుందో అది నష్టం తీసుకొస్తుంది. జ్ఞానం నిండిన తర్వాత నేను అనే భావన ఏదైతే వస్తుందో అది నష్టం తీసుకొస్తుంది అంటున్నారు బాబు. నేను ఎలా భావిస్తున్నాను, నేను తెలివైన వారిని, నేను జ్ఞాని ఆత్మను, నేను బుద్ధివాన్ ఆత్మను, అలా నేను అనేది తొలగించుకోవాలి. ఎక్కడ నేను అనే మాట వస్తుందో అక్కడ శివబాబా స్మృతి రావాలి. ఎక్కడైతే నా అభావం అని వస్తుందో అక్కడ శివబాబా శ్రీమతం స్మృతి రావాలి. ఒకటి నేను, మరో రెండు నాది, వీటిని తొలగించుకోవాలి. ఇవి కూడా మనల్ని పడేస్తాయి. నేను, మరి, నాది, నీవు, నీది, ఈ 4 మాటలను తొలగించుకోవాలి. ఈ 4 మాటలే సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి. ఈ 4 మాటలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. సాకార బాబా అంతిమ మాటలను పరిశీలించారా? ప్రతి మాటలో ఏమి విన్నారు? బాబా బాబా అన్నారు. సేవలో సఫలత రాకపోవడానికి ఏ విషయం తేడా ఉంది? ప్రతి మాటలో బాబా బాబా అంటూ చేస్తే ఎవరికైనా బాణం తగులుతుంది. ఎప్పుడైతే బాబా బాబా అని స్మృతి వస్తుందో అప్పుడు నేను, నాది, నీది, నీది, నాది అవి అనేవి సమాప్తి అయిపోతాయి. ప్రతి విషయం స్వచ్ఛం అయిపోతుంది. అప్పుడు స్వచ్ఛమైన స్మృతిలో ఉండగలరు. ఇప్పుడు బిందురూపి స్థితిలో శీతలవటంలో శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం రోజంతటిలో స్థితి స్వచ్ఛంగా లేని కారణంగా స్వచ్ఛమైన స్మృతి ఉండటం లేదు. అక్కడక్కడ నాది, నేను, నీవు, నీది అనేది వచ్చేస్తుంది. బంగారు సంఖ్యలు కూడా తక్కువైనవి కాదు. ఆ సంఖ్యలను తమ వైపు ఆకర్షితం చేసేస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పూర్తిగా అతీతమైన బుద్ధి ధారణ చేయాలి. ఆ బుద్ధి చాలా స్వచ్ఛంగా ఉండాలి. మార్గం స్పష్టంగా ఉంటే చేరుకోవటంలో ఎంతో సమయం పట్టదు. బాబా చెప్తున్నారు, ఏదైతే కల్తీ ఉండదో అక్కడ విజయం తప్పకుండా లభిస్తుంది. పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయాలి. బాబా ప్రత్యక్షం ఎవరి ద్వారా అవుతారు అంటున్నారు బాబా. బాబా పిల్లల ద్వారానే అవుతారు కదా అంటున్నారు బాబా. ఓకే, ఈరోజు బాబా మనకి 2 వాణీలు సారం చెప్పారు. ఏంటి ఆ 2 వాణీలు సారం? మహారథి అంటే ఏమంటున్నారు బాబా? ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, నిశ్చయం ఉండాలి. అందరి సంస్కారాల్లో బాబ్దాదా యొక్క సంస్కారాలే కనిపించాలి. ఎటువంటి సంస్కారాలు ఉంటే అటువంటి స్వరూపం తయారైపోతుంది కదా.
ఎప్పుడైతే సంస్కారాలు బాబ్దాదా సమానంగా అయిపోతాయో అప్పుడు బాబ్దాదా స్వరూపం అందరికీ కనిపించేస్తుంది మీ ద్వారా. నేను అనే భావన ఏదైతే వస్తుందో అది చాలా నష్టం తీసుకొస్తుంది. జ్ఞానం బుద్ధిలో ఉంది, కానీ భావన మాత్రం నేను అంటున్నారు. అది చాలా నష్టం తీసుకొస్తుంది, మనల్ని పడేస్తుంది. నాది, నీవు మరియు నీది ఈ 4 మాటలను తొలగించుకోవాలి. బాబా సేవలో సఫలత రాకపోవటానికి కారణం ఇదే. నాది అనే భావన వస్తుంది కాబట్టి సఫలత రావట్లేదు. ప్రతి మాటలో, ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో బాబా శివబాబా చేయిస్తున్నారు. ఎవరికైనా బాణం తగులుతుంది. చేయిస్తున్నారనే భావనతో మీరు చేస్తే బాణం తప్పకుండా తగులుతుంది అంటున్నారు. అప్పుడు నాది నీది అనేది సమాప్తి అయిపోతుంది అంటున్నారు. బాబా ఏమంటున్నారు? సంస్కారాల కలయిక వచ్చినప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు. సంస్కారాలు ఎప్పుడు కలుపుకుంటారు? మనసులు కలిసినప్పుడు సంస్కారాలు కలుపుకుంటారు అంటున్నారు. సంస్కారాలు కలుపుకోవటానికి ఏం 3 దారం చేయమన్నారు బాబా? కొన్ని వదులుకోవాలి, కొన్ని ఇముడ్చుకోవాలి, కొన్ని తొలగించుకోవాలి. మర్చిపోవటం కూడా కావాలంటున్నారు బాబా. అర్థమైందా? ఈరోజు బాబా మనకి ఈ విధమైనటువంటి మహావాక్యాలు వినిపించారు. ఈరోజు హైదరాబాదులో కోటి దీపోత్సవం ఎన్టీ రామారావు ఆయన స్టేడియం, ఆ పేరు మీద ఉన్న స్టేడియంలో జరుగుతుంది కదా. ఈరోజు లాస్ట్గా జరుగుతుంది. బాబా ఇప్పటి వరకు 1-2 రోజులు వెళ్ళలేదు. వీళ్ళు మొత్తం 10 రోజుల్లో 15,000 పుస్తకాల వరకు అవిని. మొన్నటి వరకు 16, నిన్న 2,200 వరకు అవిని అట. నిన్న ఈరోజు కూడా వెళ్ళారు. మన వాళ్ళకి 10 VIP కార్డులు కూడా ఇచ్చారంట. చూడండి, బాబా ముందు దూరంగా ఉన్న మన వాళ్ళు లాస్ట్కి వచ్చేటప్పటికి లోపలికి వచ్చి కూర్చుని చేసుకోండి అన్నట్టుగా VIP కార్డులు కూడా ఇచ్చారట అని చెప్తున్నారు అక్కయ్య. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనము ఒక కార్యంలో ఆదిలో కొద్దిమంది నిమిత్తం అవుతారు, మధ్యలో తొలగిపోతారు. ఆ తొలగిపోవటంలో కళ్యాణం ఏంటంటే, మీకు బాబా మీద నిశ్చయం ఉంటే, ఒకరు వెళ్ళిపోయారు, వాళ్ళే ఆ జిజ్ఞాసవే కరెక్టు, ఆ జిజ్ఞాసే ఉండాలనుకోకుండా ఉంటే, నీ గుండె దడ కొట్టుకోకుండా ఉంటే 10 మందిని నిమిత్తం చేస్తా అన్నారు బాబా. అలాగే ఈ 10 రోజులు కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఎవరినే కూడా ఇవాళ చెప్పాడు కదా బాబా, తొలగించుకోవాలి, కొన్ని ఇముడ్చుకోవాలి, కొన్ని కలుపుకోవాలి. కాబట్టి ఈ స్టేడియంలో సుమారుగా ఈరోజు ఎన్ని అవుతాయో మనం చూడాలి. ఇప్పటి వరకు 13 బస్తాలు
ఉంటే 13 బస్తాలు అంటే 13,000 అయిపోయినాయి. ఇంకో 1000 బస్తా కూడా అన్నయ్య దగ్గర ఉంటే అది కూడా అయిపోయింది 14. నిన్న 2 అవని 16 బస్తాలు 16,000 అయిపోయినాయి 8 రోజుల్లో. ఇక్కడ ఏం జరిగింది? ఆదిలో ఉన్నటువంటి వాళ్ళు అంతిమ వరకు అనుకున్నాము మనం. కానీ మధ్యలో వాళ్ళకి కొంచెం లౌకిక కార్యం కూడా వెళ్ళాలి కాబట్టి, చాలా దగ్గరోళ్ళు కాబట్టి అక్కడికి ఆదిలో ఉన్న సహయోగి కారులో తీసుకెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఎలాగా? రాత్రి 12 అయిపోతుంది వచ్చేటప్పటికి. క్యాబ్ కట్టించుకోవాలంటే బోల్ డబ్బు అయిపోద్ది. వాళ్ళు వెయిటింగ్ లిస్టు అన్నీ వేసేస్తారు, వెయిటింగ్ ఛార్జెస్ కూడా వేసేస్తారు. కానీ అందులో నాకు దృఢ సంకల్పం ఉంది. అదే ఇప్పుడు చెప్పారు బాబా. మహారథి అంటే ఏంటి? నమ్మకం ఉండాలి, నిశ్చయం కూడా ఉండాలంటున్నారు బాబా. ధైర్యం ఉండాలి. భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ వాక్యాలు చదువుకెళ్ళిపోవటం గొప్ప విషయం కాదు. అది మనం ధారణ చేయటం గొప్ప విషయం. 1 ధైర్యం, 2 నిశ్చయం, 2 నమ్మకం, 3 నిశ్చయం. అప్పుడు ఒక అక్క ఏం చేశారంటే, అన్నయ్య ఎలాగైపోయిందో ఏం చేయనంటే వాళ్ళ సర్కిల్లో ఆవిడ ఫోన్ చేసుకున్నారు. అప్పుడు బాబా చెప్పారు, అమ్మ అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకోండి, ఆ క్యాబ్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా బాబా ఇచ్చేస్తారు అంటే వద్దన్నయ్య అని చెప్పేసి వారు ఏం చేశారు అంటే, ఒకరోజు తన కొడుకు పుట్టినరోజట. అతను ఏమన్నారంటే, ఎవరికో కారు ఉంది అమ్మ, ఈరోజు నేను స్టేడియంకి వస్తాను, బాబా సేవ చేస్తానని ఆ రోజు ఆ బిడ్డ వచ్చేసారు. చూడండి, ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం కూడా ఎవరిని కూడా విమర్శించడానికి కూడా హక్కు లేదు. వీళ్ళు ఎంతవరకు చేశారు, వీళ్ళు చేయట్లేదని. అదే చెప్తున్నారు కదా బాబా ఇక్కడ. ఇముడ్చుకోవటం అంటే అదే. కానీ ఒకటి మాత్రం మనం గుర్తించుకోవాలి, జ్ఞానం కంపల్సరిగా వాళ్ళకి చెప్పాలి. అక్కడ చెప్పకపోతే ఏమవుద్దంటే అది సంస్కారం అయిపోద్ది. అక్కడ మనల్ని నిందించినా ఏమన్నా. కానీ ఇక్కడ బాబా చెప్పారు, లోక మర్యాదలకు కూడా దాటాలని చెప్తారు బాబా. ఇక్కడ ఇంకో ఆత్మకి చాలా నిశ్చయం ఉన్న కారణంగా నాకు సంకల్పంలో 13,000 పుస్తకాలు పంపించాం బాబా, ఇది ఇంకా 6,000 పుస్తకాలు ఉన్నాయి, ఇలాగున్నది ఏంటి బాబా అని బాబాతో సంకల్పం చేయించారు బాబా. ఫస్ట్ ఉన్న ఆత్మ వాళ్ళు లౌకిక కార్యం అది చాలా ఇంపార్టెంట్. పాపం వాళ్ళని కూడా మనం ఏమి అనకూడదు. వాళ్ళు చాలా బంధువులు, దగ్గర బంధువులు కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. ఓకే. ఆ మరుసటి రోజుని తన కొడుకుని, ఆ అక్కయ్య కొడుకు పుట్టినరోజు కాబట్టి, అమ్మ నేను కార్ డ్రైవ్ చేసుకొస్తాను, కారు ఎవరిదో ఉందా కదా అందులో వెళ్ళిపోదామని ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత క్యాబ్ కట్టించుకోవాలి. బాబాతో ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు అస్సలు ఏం భయపడకు, క్యాబ్కి ఎంతైనా వెళ్ళంటే. ఆ అక్క ఏం చేశారంటే ఇంకో అక్కకి ఫోన్ చేశారు, వాళ్ళకి కారు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే నేను వస్తానని వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసేటప్పటికి 19వ తారీఖున మొత్తం పుస్తకాలు అయిపోయినాయి. ఇంకా 5-6 వేలు మంది విఐపీలు మాకు పుస్తకం కావాలమ్మా, మాకు పుస్తకం కావాలని అడిగితే ఈ అక్కయ్యకి మనసు చెలించి కన్నీరు కూడా వచ్చేసిందని చెప్తుంది ఆవిడ. అంటే ఆ అక్కయ్యకి ఎంత భావన ఉందో చూడండి ఇక్కడ పాయింట్. పోలే అయిపోతే అయిపోయిందని అనుకున్నా, అయ్యో వీళ్ళంతా వంచితం అయిపోయారు బాబా, వంచితం అయిపోయారు, పుస్తకాలు లేవు, ఇంకా మొత్తం అయిపోయినాయి. 6,000 పుస్తకాలు అయిపోయినాయి ఒక రోజుని 19వ తారీఖుని. ఇంకో 5,000 పుస్తకాలు కూడా అయిపోయినట. ఆ విఐపీలు మంచి రాయల్గా ఉన్నారంటండి. అవి ఆ మార్గమే వేరు. వాళ్ళ అమ్మ పుస్తకం అంటుంటే, అమ్మ లేదంటే ఈవిడికి ఏడుపు వచ్చేసిందని చెప్తుంది. స్వయంగా ఏడిసానన్నాయి నేను అని చెప్తుంది. అదే ఇక్కడ చెప్తున్న పాయింట్ మీకు. ఆ తపనే తపస్సు. అంతేగాని నేను 6 గంటలు కూర్చుని యోగం చేసేస్తాను,
కర్మాతి స్థితులకు పొందేస్తాను, ఉపరామ స్థితులకు పొందేస్తానంటే అవి ఏమి ఉత్తి కవర్లు అవి ఏం కరెక్ట్ కాదు. ఆత్మ చెప్తుంది, మాతావిడి ఒక పెద్దక్క కింద ఉంటారు కూడా, 2 గీతాపాఠశాలలు నడిపించుకుంటారు. నాకు ఏడుపు వచ్చేసింది అన్నయ్య, నాకు ఏడిసేసాను కూడా, నేను వంచితం అయిపోయారు వీళ్ళందరూ అని అన్న. సరే అమ్మ కంగారు పడుకో, చూద్దామంటే నెక్స్ట్ డేని వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళారు. ఆ పుట్టినరోజు కదమ్మా, నేను సెలవు పెట్టి వస్తాను, ఏదో జాబ్లో జాయిన్ అయ్యారండి కొత్తగా. ఆయనకి భాగ్యం వచ్చేసింది. ఒకళ్ళు వెళ్ళిపోతే 10 మంది వస్తారన్నారు చూడండి బాబా. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు బాబా పిల్లోడు, కానీ అక్కడ పరిస్థితి కాబట్టి వెళ్ళారు ఆయన కూడా మనం ఇముడ్చుకోవాలి ఇక్కడ. ఓకే, ఇముడ్చుకోవాలి. కానీ ఆత్మ చెప్పాలి ఏమనంటే, లోక మర్యాద కంట ఈశ్వరీయ మర్యాద అద్భుతమైంది, గొప్పది, చాలా సూక్ష్మమైంది. ఈ చిన్న సమయం ఉంటుంది, ఆ చిన్న సమయం యొక్క ఫలితము కల్పం అంతా ఉంటుందని చెప్పాలి. అంతేగాని వదిలేయకూడదు. నేను అంత స్ట్రిక్ట్గా చెప్తాను. ఎవరు ఏమనుకోనివ్వండి, జ్ఞానం చెప్పేస్తారు బాబా. ఇందాక అదే చెప్తున్నారు కదా బాబా, జ్ఞానం ఉండటం గొప్ప విషయం కాదు, జ్ఞానాన్ని ధారణ చేయటం. అప్పుడు ఏమైందంటే 19వ తారీఖున పుస్తకాలు అయిపోయినాయి. 20, 21, 22 3 రోజులు ఉంది. ఏం చేయాలి? బుక్స్ విజయవాడ నుంచి పంపాలంటే 3 రోజులు పడుతుంది. నిజంగా ఆలోచించాను అన్నమాట, హైదరాబాద్లో ఎక్కడున్నాయని. కామారెడ్డిలో ఉన్నాయి 15,000. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చాలా సేవాదారి, ఆయన కూడా తపన. ఆయన నాందేడ్ వెళ్ళిపోయాడు, ఆయన బుక్కులు అక్కడ పేపర్లో పెట్టించడానికి. అన్నయ్య ఒక అరగంట ముందు చెప్తే నేను మానేద్ది, సప్ల తీసి పట్టుకొద్దును, లేకపోతే కార్గో కేసేజ్ని పొద్దున్న వచ్చేసిన అన్నారు. ఆయన పాపం త్వరగా చూసుకుని మధ్య 4 గంటలకు వచ్చేసి నాకు ఫోన్ చేశారు. నేను అలాగా ఆలోచిస్తున్నాను, ఎవరి దగ్గర ఉన్నాయని. ఒక అక్కయ్యకి బుక్కులు పంపించారు బాబా, 7,000 పుస్తకాలు. సడన్గా జ్ఞాపం చేశారండి బాబా, పలానా అక్కయ్యకే బుక్కులు పంపించావు కదా అని. ఆ అక్కయ్యకి ఫోన్ చేసినప్పుడు ఆ అక్కయ్య ఏమన్నారంటే, అన్నయ్య నేను ఒకరిని ఇడిపించమని చెప్పాను, అప్పుడే 4 రోజులు అవుద్ది, ఇడిపింతే పట్టుకెళ్ళి మీరు పంచండి అన్నారు. అమ్మ మళ్ళీ మీకు కావాలంటే నేను ఇచ్చేస్తాను అన్నాను. వెంటనే వాళ్ళు ఇడిపించేసి ఉన్నాయి అక్కడ. 20వ తారీఖుని పట్టుకెళ్ళిపోయారు. వెంటనే 2,000 అయిపోయినాయి. ఆ తర్వాత కారు తీసుకొస్తానన్న అక్కయ్య పైన వర్షం వచ్చేలాగా ఉంది, లేట్ అయిపోతుంది, 12 అవుతుంది, మా ఇంట్లో హస్బెండ్ మళ్ళీ పంపించరు, 9 గంటలకే మళ్ళీ వచ్చేద్దాం అని వారు అక్కడ మాట్లాడేవారంట. నేను రాను ఈ నెల ఈరోజు ఇలాగా. వెరైటీ మాయ అనేది ప్రతి బ్రాహ్మణాత్మకి ఏ టైంలో వస్తుంది అనేది ప్రాక్టికల్గా తెలిసిపోతుంది మనకి. ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి చెప్పనండి, ఏ బ్రాహ్మణాత్మ కూడా బాబాని తెలుసుకున్న తర్వాత అంతిమ శ్వాస వదిలే వరకు బాబాకి సహయోగం అవటంలో సంపూర్ణత లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ సంపూర్ణత లేదండి, అంతే. విఘ్నాలకో లోక మర్యాదలకో దేనికో వశం అయిపోద్ది ఆత్మ. అయితే ఈ ఆత్మకి ఎంత తపనంటే, అన్నయ్య నేను పెట్టుకుంటాను, నేను క్యాబ్ కట్టించుకుని వెళ్తాను. అమ్మ క్యాబ్ కట్టించుకుని వెళ్తావు నువ్వు, రాత్రి 12 గంటలకి. ఆ డ్రైవర్ ఎటువంటివాడో మనం కూడా కొంచెం లోకం ఆలోచించాలి, బాబా ఉంటారు కాదని కాదు, నేను ఆలోచిస్తున్నానమ్మా ఏంటి ఇలాగా అంటే. అప్పుడు అక్కయ్య ఏమన్నారంటే, తన ఫ్రెండ్ ఎవరో ఉంటే వారికి ఫోన్ చేస్తే ఆవిడ ఓకే అయ్యారు. తర్వాత సెకండ్ డే నుంచి వారు కూడా వీక్ అయిపోతున్నారు. అప్పుడు ఈ 7 బస్తాలు ఉంటే 7 బస్తాలు తీసుకుని కారులో పెట్టుకుని నేను వెళ్తే 2 బస్తాల మీద 200 అయిపోయినాయి. ఇంకా 4 బస్తాలు ఉన్నాయి సుమారుగా. అది ఈరోజు వెళ్ళారు.
బాబా తప్పకుండా చేయిస్తారు. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు పాంప్లెట్స్ పంచి పెడుతున్నారు. వాళ్ళు పాంప్లెట్ పుచ్చుకోవట్లేదు చాలామంది. వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ పాంప్లెట్ పుచ్చుకోవట్లేదు, మా పాంప్లెట్ మరుసటి అందులో పెట్టేసి బుక్కులు మేము ఇస్తాం, మీరు ఇద్దరే ఉంటున్నారు, ఏం సప్లై చేయగలుగుతున్నారు, జనం పొలోమని వచ్చేస్తున్నారు కదా, ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది కదా అంటే వాళ్ళు వెళ్తుండగానే కారు దిగ్గానే ఆ కట్టలు లోపల పెట్టేసి 5 అంటండి త్వరగా పెట్టేసి వాళ్ళు పనిచేస్తున్నారు. చూసారు, అక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. ఇక్కడ ఎప్పుడూ కూడా బ్రహ్మబాబా లాగా ఆంజనేయులు రాముడు పాదాల దగ్గర ఉంటాడు, లక్ష్మణుడు రాముడికి కుడి చేతి పక్కన ఉంటాడు, సీత ఎడం పక్కన ఉంటుంది. లక్ష్మణుడు ఎవరు? బ్రహ్మబాబా. సీత ఎవరు? ఆత్మ. ఆంజనేయులు ఎవరు? నమ్మకదారి, విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాకారి. ఇందాక చెప్పాడు చూసారా బాబా, ధైర్యము, నమ్మకము, ఇంకోటి ఏం చెప్పాడు? నిశ్చయం. ఆ 3 ఉన్న వాళ్ళే మహారథులు. వాళ్ళే బాబాని ప్రత్యక్షం చేయటానికి అన్ని రకాలుగా కలిసిపోతారు. అప్పుడు ఈ ఆత్మకి తపన, నాకు తపనే. తపన అంటేనే తపస్సు. తపస్సు అంటే మనం అనుకుంటున్నాం ఈరోజు మౌనం పెట్టుకున్నాం అనుకుంటున్నాం, మనం పెట్టుకుని తప్పేమీ లేదు. కానీ ఇవన్నిటిని ఓవర్టేక్ చేసేసింది తపన తపన తపన. నాకు 1,000 పుస్తకాలు ఒకసారి నాకు ఈ మధ్య నేను నిద్ర కూడా పడతలేదు. నాకు 1 గంట బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 గంట ఇదే ఆలోచన. ఏంటి ఆలోచన? ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ అన్నీ రప్పించేయాలి, మిగిలిన చోట వాళ్ళందరినీ ప్రోత్సహించాలి, వాళ్ళకు పర్టికులర్ టైం ఇచ్చేసి బుక్కులు రప్పించేసి మళ్ళీ అవసరమైతే వ్యాన్ పెట్టి ఎక్కడైనా సేవ చేయించాలంటే నిజంగా ఒకళ్ళు వెళ్ళిపోతే 10 మంది వస్తారనేది నేను ఇందులో చూశాను. ఆయనే కూడా పెద్ద ఆయన కూడా మంచి సేవ చేశారు, కానీ కాంటబట్టి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది ఆయన ఆ సేవ నుంచి. కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకొకరు నిమిత్తం చేశారు, వాళ్ళ కొడుకుని నిమిత్తం చేశారు. అతను అడగకుండానే అన్నాడు, కొత్తగా జాయిన్ అయ్యాడంటే జాబ్లో, అమ్మ నేను ఈరోజు పర్మిషన్ తీసుకుని 8-7 గంటలకు వచ్చేస్తాను, బాబా సేవకు నేను వెళ్తానని. అతనికి భాగ్యం వచ్చేసింది. ఇక్కడ ఈ అన్నయ్య లోక మర్యాద కోసం వెళ్ళిన అన్నయ్య వెళ్ళటం వల్ల ఈ ఆత్మకి ఛాన్స్ వచ్చింది. అక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. రిజర్వేషన్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ తోటికి లక్కీగా వెయిటింగ్ లిస్ట్ తోటికి రిజర్వేషన్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ ఈ బిడ్డ ఇంకా చేయలేరు. ఇంకో అక్కయ్య ఫోన్ చేస్తే ఆ అక్కయ్య వచ్చి 2వ రోజు నుంచి వారు డల్ అయిపోయారు. అమ్మ 12 అయిపోతుందో, నా భర్త కూడా పంపించరు, నీకు కష్టం అని. నేను ఈవిడేమో ఇంక ఆవిడ కంటెంపుడ నీళ్లు ఏడుపు రావటం ఒకటి తరువాయి. అయ్యో ఎంతమంది వంచితం అయిపోతున్నారు, ఆయాల పుక్కులు లేక ఈవిడ ఏడుస్తుందంట. వాళ్ళు వంచితం అయిపోతే ఈవిడ అర్థం ఏంటండి? అది తప్పనంటే తప్పనే తపస్సు అండి. భగవంతుడు డెఫినేషన్స్ అన్నీ బాగా అర్థం చేసుకోండి. తప్పనే తపస్సు. అంచేత అప్పుడు ఆ 7 బస్తాలు తీసుకుని మళ్ళీ ఎక్కడో ఉంటే అవి కారులో వేసుకుని నిన్న 2:30 సుమారుగా 2:30 అయిపోయినాయి. ఇవాళ లాస్ట్ డేటు. వాళ్ళు నిన్న విఐపి కార్డులు ఇచ్చి, అమ్మ మీరు మంచి సేవ చేస్తున్నారు, ఒక కానిస్టేబుల్ అటండి, ఇక్కడ కాదు మీరు చేయటం, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, విఐపి దగ్గర రమ్మని 3 రోజుల క్రితం విఐపి కోటాలోకి తీసుకెళ్ళి అక్కడ ఇప్పిస్తున్నారట. చూడండి, అక్కడ ఆ కానిస్టేబుల్కి కూడా పుణ్యం వచ్చేసింది. ఈ పుణ్యం ఎలా ఉంటుందంటే, చెప్పాను కదా మీకు, ఒక నాణ్యం ఇచ్చేటి అడుక్కోనాకు వచ్చి అడుక్కోవటం మర్చిపోయి అడుక్కున్న దాంట్లో ఒక నాణ్యం ఇస్తే స్వర్గంలో మహాలు వచ్చేసింది అన్నాడు మహానుభావుడు. ఇలా అందరూ వచ్చేస్తారు 30 కోట్లలోకి. కాబట్టి ఈరోజు బాబా సంకల్పం చేయండి అందరూ కూడా, బాబా ఈరోజు మొత్తం ఆ పుస్తకాలన్నీ పూర్తి అవ్వాలి, అందరికీ సందేశం అందాలి. చూడండి, బయట 5 రియల్ ఎస్టేట్ వాళ్ళు, అమ్మ మేము బుక్లో పిచ్చుకుంటామమ్మా,
మా కాగితాలు ఎవరు తీసుకోవట్లేదు, ఎదరికి వెళ్ళాక పాడేస్తున్నారు, బుక్కులు చాలామంది తీసుకుంటున్నారు కదా అని. వాళ్ళ 5 కూడా ఇవాళ కూడా ఫోన్ చేసి అక్కే వస్తున్నారమ్మా, అందులో ఒకళ్ళు బాబా, వాళ్ళ అమ్మగారు బాబా పిల్లలంట. ఇలాగా బాబా అందుకే నన్ను పుస్తకాలు ఆపేస్తాను, ఇంక డబ్బులు కూడా తీసుకొని అంటే ఏమన్నారు బాబా, నేను డబ్బులు ఇచ్చే వరకు నువ్వు చెయ్యి, డబ్బులు లేవు నీకు ఏం చేస్తావు, ఆపే అన్నారు బాబా. బస్సు ఫుల్ అయిపోయింది, 35 సీట్లు ఉంటాయి దానికి, పుష్ బ్యాక్, పడుకోవడం, స్లీపర్స్ ఇవన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు, 10 మంది కింద నిలబడిపోయినా కూడా ఎక్కించుకోవడానికి ఉండదు కదా. అలాగే బాబా అన్నారు, నీకు ధనం ఇస్తాను నేను, ఇచ్చే వరకు నువ్వు చెయ్యి అన్నారు బాబా. కాబట్టి బాబాకి థ్యాంక్స్ చెప్పుకుని ఒక సంకల్పం చేసుకోండి. ఈరోజు కోటి దీపాల దీపోత్సవంలో ఆ స్టేడియంలో జరుగుతున్న ప్రతి ఆత్మకి పుస్తకం ఇప్పించి బాబా, వాళ్ళు చక్కగా చదువుకుని నిన్ను మనసుతో అంగీకరించేలాగా, మనసుతో ఒక్కరోజైనా తండ్రి వచ్చారని అంగీకరించే వాళ్ళు ప్రజలకు వచ్చేస్తారన్నారు కదా. మరి త్రేతాయుగంలో 30 కోట్ల ప్రజలు రావాలి. 30 కోట్ల ప్రజలకి ఇప్పుడు వరకు బాబా పిల్లలు నీ తండ్రి వచ్చాడు నా తండ్రి కదా అన్నారా? అంటే ఇంక ఈ సేవ ఉండబోను కదా, అనలేదనేది స్పష్టమైపోతుంది ఇక్కడ. 23వ తారీఖు 3వ నెల 2023 చెప్పారు బాబా, నేను బ్రహ్మకుమారి బాబాను కాదు, అందరు బాబాని. బ్రహ్మకుమారులుగా పిలువబడుతున్న మీ నోటంపడ మీ బాబా వచ్చాడని రావాలి, అది ఒక్క బిందు వేయని చాలు, ది సౌండ్ ఎకోస్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్ అని చెప్పారు బాబా. హ్యావ్ యూ ఫినిష్డ్ ద ఫైల్ అని అడిగారు. ఆ ఫైల్ మూసేశారా, ఫినిష్ చేశారా అని అడిగారు బాబా. నేను అప్పుడు ఒక సంవత్సరం బిడ్డని నేను బహుశా, ఆ మాట నాకు మంచి తపనిచ్చేసింది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బాబా భాగ్యం ఇచ్చారు. తర్వాత ఆ పోలీసు వాళ్ళకు కూడా భాగ్యం ఇచ్చారు. ఆ విఐపీలు కూడా అడుగుతుంటే, అమ్మ పుస్తకం అని అడుగుతుంటే, లేకపోతే ఈవిడికి అక్కడి నుంచే కన్నీళ్ళు అంటుంది. ఆవిడ కన్నీరు పెట్టుకుని తపననే కన్నీరుగా మార్చుకుని బాధపడుతున్న కారణంగా భగవంతుడు ఆ 7 కట్టలు ఇచ్చేసి నాకు టచింగ్ వచ్చింది. ఆ తర్వాత అంతకుముందు ఒక వారం రోజుల ముందు అక్కడ పంపించాను నేను. ఆ ఆత్మకి 20,000 బుక్కులు ఇవ్వాలి. 7 కట్టలు పంపించి రేపటికి వారు చేయటం స్లో. చాలామంది 15,000 ఆర్డర్ ఇచ్చేస్తారు, 10 నెలలు పడుతుంది వాళ్ళు 10,000 చేయడానికి. అవన్నీ ఇప్పుడు రికలెక్ట్ చేస్తున్నారు బాబా. కాబట్టి బాగా గుర్తించుకోండి, తపనున్న వాళ్ళకి భగవంతుడు తప్పకుండా ఎవరో ఒకరిని సహయోగం చేసి ఏ విషయంలో తపనుందో ఆ తపనని సఫలత కింద మార్చేస్తారు బాబా. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ బుక్లన్నీ అయిపోతే 20,000 మందికి సందేశం ఇచ్చేశారు. బాబా అంటారు చూడండి, మీరు ఇప్పుడు మీరు అన్ని చోట్లకి తిరుగుతున్నారు, ముందు మీకు తయారైన వేదిక లభిస్తుంది అంటారు బాబా. అలాగే ఇప్పుడు అక్కడ ఈ రోజు అన్నీ అయిపోతే 20,000 మందికి సందేశం 8 రోజులు 9 రోజులు ఇచ్చేసారు వాళ్ళు. ఒక్కరోజు ఎప్పుడో మిస్ అవ్వరు అంతే. అర్థమైందా? బాబా యొక్క శక్తి. మన బాబా పిల్లలు కొంతమంది అనేవారు, అబ్బాయి అన్నయ్య బాబా పిల్లలే పంచిపెట్టాలి, బయట వాళ్ళు ఎవరు పంచిపెట్టకూడదు అన్నారు. బాబాని అడిగాను, ఏంటి బాబా అంటే, బాబా అన్నారు, ఇత్తనాలు జల్లుతారు కదా, ఇత్తనాలు జల్లేటప్పుడు అతను తాగేసి సిగరెట్ కూడా కాల్చుకుంటూ కూడా ఇత్తనాలు జల్లేడనుకో, మొలకెత్తుతాయా మొలకెత్తవా అని అడిగారు బాబా. మీరే చెప్పండి అన్నాను. అప్పుడు చెప్పారు బాబా, విత్తనంలో గనక శక్తి ఉన్నప్పుడు జల్లి వ్యక్తి ఎటువంటి వాడైనా మొలకెత్తేస్తుందని చెప్పాడు. మరి ఆ పుస్తకం ఎటువంటిది? ఒక టీచర్ వెళ్ళి 7 రోజులు కోర్సు చెప్తున్నట్లు ఒక అన్నయ్య అన్నారు,
కరీంనగర్ అన్నయ్య. అన్నయ్య ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ పుస్తకం చదువుకుని డైరెక్ట్ క్లాసులకు వచ్చిన వాణి నేర్చి అర్థమైపోద్ది అన్నాడు బాబు. ఇంక అసలు ఏమి చెప్పక్కర్లేదు, అక్కడ టీచరు వెళ్ళి కోర్సు కూడా చెప్పక్కర్లేదు అని చెప్పి మనసు పెట్టి చదివారంటే ఈ పుస్తకం డైరెక్ట్. నాకు బాబా చెప్పారు, 1 సంవత్సరం క్లాస్కి వెళ్ళినంత ఫలితం వస్తుందని చెప్పారు బాబా. అర్థమైందా? బాబా అప్పుడు చెప్పారు, విత్తనాలు జల్లే వాళ్ళు తాగేసిన సిగరెట్ కాల్ చేసుకున్నా ఆ చేతితోటి విత్తనాలు జల్లుకుంటూ మడి కట్టినప్పుడు ముళ్ళు కట్టుతాయా లేవా అని అడిగారు బాబా. మీరు చెప్పండి బాబా అంటే బాబా అన్నారు, విత్తనంలో గనక శక్తి ఉన్నప్పుడు జల్లివాడు వ్యక్తి ఎటువంటి వాడు అయినా కానీ విత్తనం మొలకెత్తుతుంది. విత్తనంలో శక్తి లేదు, జల్లివాడు చాలా యోగ్యత కలిగినవాడు, అంటే మంచి గుణాలు కలిగినవాడు, మొలకెత్తుతాయా అని అడిగారు బాబా. మొలకెత్తమన్నారు. ఆ బుక్లో మధువనంలో భగవంతుడు వస్తున్నాడని చెప్పిన పుస్తకం అదొక్కటే, గుర్తించుకోండి మీరు. పవర్ఫుల్ పుస్తకం అన్నమాట అది. అర్థమైందా? అంచేత బాబా పిల్లలు కొంతమంది అంటారన్నమాట, అమ్మ మేమే దృష్టి ఇవ్వాలన్నయ్య, వాళ్ళ బుకిట్లో చూడాలన్నయ్య, చూస్తే కానీ బుక్ ఇవ్వకూడదన్నయ్య, అందరూ ఇవ్వకూడదన్నయ్య. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇయ్యి, నీ సంస్కారం నీ ప్రకారం నువ్వు ఇచ్చుకో. ఇతరుల సంస్కారం కరెక్ట్ కాదు అని అనుకోకు నువ్వు. ఇక్కడ అదే చెప్పాడు బాబా, సంస్కారాలను కలుపుకోవటం కోసం ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోండి, ఫస్ట్ పాయింట్. 2, ఒకరికొకరు ఆలోచనలు షేర్ చేసుకోండి అన్నారు, పంచుకోండి అన్నారు బాబా. అర్థమైందా? అంచేత తపన పెట్టుకోండి, ఇది చెయ్యాలి అని తపన పెట్టుకోండి. ఇప్పుడు నాకు బాబా నేను ఒకటే అనుకున్నాను, ఈ పుస్తకాలు ఎలా కంటిన్యూ చేసుకుంటారు బాబా. ఎంతవరకు ధనం ఇస్తారో అంతవరకు చేస్తాం. ధనం లేకపోతే మనం కూడా ఏం చేయలేం. 1,00,000 పుస్తకాలు కొట్టించాలంటే 5 లక్షలు కావాలి. 1,00,000 పుస్తకాలు కొట్టించకపోతే, తక్కువ కొట్టింటే ఆ రేటు పెరిగిపోద్ది అక్కడ. మనకు ఎప్పుడు కూడా 1,00,000 బుక్కులు కావాలన్నప్పుడు 5 లక్షలు అక్కడ స్పేర్ ఉండాలి. నాకు తపన ఉంది, సినిమా తీస్తే బాగుంది కదా బాబా, సినిమా తీస్తే ఎంతోమంది చూస్తారు, పల్లెటూరులో అందరూ కూడా చూస్తారు అని ఉంది, తపన ఉంది. దానికి తక్కువ కోట్ల మీద అవుతాయి, కనీసం 50-100 కోట్లు అవుద్ది. ఇస్తే చేస్తాం. తపన. ఈరోజు ఏం చెప్పాడు? ధైర్యం 1, 2 నిశ్చయం, 3 నమ్మకం. ఈ 3 ఉండాలన్నాడు. అందుకు నేనేం చేస్తున్నానంటే, బ్రహ్మబాబా జీవిత చరిత్ర అంతా స్టడీ చేసి స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నాను. ఎక్కడ ఏది తీయాలనేది తయారు చేసుకోమన్నారు బాబా. మనకి ఇవ్వకపోయినా ఇంకొకరికైనా చెప్తాం, ఎలా తీసుకోండి బాబా ప్రత్యక్షం అవుతారండి. గాడ్ ఆఫ్ గాడ్స్ తీశారు, అది బాబా పిల్లల వరకే పరిమితం అయింది. కానీ బయట వాళ్ళకి ప్రత్యక్ష జరగాలి. అంచేత ఇక్కడ మీరు గుర్తించుకోండి, ఈరోజు 1 కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోయింది, గ్యారంటీగా పూర్తి అయిపోయింది. ఇంకో 4-5 లక్షలు ఎక్స్ట్రా కూడా వెళ్తున్నాయి, ఎక్కడైనా తక్కువ ఉంటే సరిపోవటానికి. ఎందుకు పూర్తి అయింది? అక్కడ తపన ఉండేది, నాకు తపస్సు ఉండేది. అలాగే ధనం ఇచ్చారు. ఈరోజు నిన్న ఒక అన్నయ్యకి బాబాయ్ ఏం చెప్పారంటే, నీకు సత్యంగా ఈ యజ్ఞాన్ని సత్యంగా నమ్మిన వాళ్ళు, ఆది నుంచి ఇప్పటి వరకు నమ్మిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ చేయన్నారు బాబా. వాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఒక అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆ అన్నయ్య అన్నారు, ఎంత వేయమంటావు అన్నయ్య అన్నారు. ఒక 100 రూపాయలు 200 వేయన్నాను నేను. నవ్వి ఆయన ఏమన్నారు చేసిన, ఆదిలో 50,000 వేయించారు బాబా, అంతిమంలో కూడా 50,000 వేయింటున్నారు, ఇవాళ 50,000 వేయించేశారు బాబా. పేర్లే చెప్పకూడదు మీకు. 50,000. ఇంకో అన్నయ్య నేను అడగలేదు, నేను ఆ అన్నయ్య చేత 1,00,000 వేయించారు బాబా. 500 వేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళు కూడా ఎంతో తపనతో, అన్నయ్య నేను అందరి చోట బిడ్డనాయన, అన్నయ్య దాచుకున్నది 500 వేయిస్తున్నాను, వచ్చిందా లేదు చూడండి. 500 లగైతు 1,00,000 వరకు వెళ్ళిపోయింది ఈరోజు.
అందుకే నేను ఆ అక్కయ్య చెప్పాను, అమ్మ ఆ అన్నయ్య మంచిగానే చేశారు, లోకమర్యాద కోసం వెళ్ళవలసి వస్తుంది, తప్పదు. క్యాబ్కి ఎంత అవుతుందో రోజుకి మీకు 8 గంటల నుంచి ఎంగేజ్ చేసుకోండి, 11 గంటలు తీసుకొచ్చేలా పెట్టుకోండి, స్వచ్ఛమైన డ్రైవర్ని పెట్టుకోండి, బాబా చూస్తారు. కొంత మన పరిశీలన కూడా చేసుకోవాలి, సంకల్పం కూడా శ్రేష్టంగా చేయండి. క్యాబ్ పెట్టేయండి. క్యాబ్కి 2,000 అయింది అనుకోండి, ఈ వెయిటింగ్ లిస్ట్లో బాబా ఇచ్చేస్తాడు మీకు. 10 రోజులకి 20,000 ఇచ్చేస్తారు బాబా. ఎవరిదే? అది నేను అన్నది కాదు, అది బాబాదే. బాబాకి ఎక్కడిదే? ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. ఎవరు సత్యమైన మనసుతో యజ్ఞంలో డబ్బు వేయాలని వాళ్ళకు జస్ట్ అలా అంటాడు అంతే. ఆయన అలా వేసేస్తారు. ఇవాళ మీకు ₹1,00,000 1,50,000 వచ్చిందని చెప్పాను నేను. ఇంకా చిన్న చిన్నవి వచ్చినాయి, అవి కూడా 500 కూడా వచ్చింది. ఏమైనా మీరు ఏమైనా పట్టిపోతారా? ఒకవేళ మీరు పట్టిపోయినా నేనేమను నాకు వచ్చిన లేదు. ఎందుకు ఇవ్వనంటే నేను 1,000,000 పుస్తకాలు తప్పకి దేనికి ఇవ్వను. అంచేత మీకు చెప్పడంలో నాకు తప్పేం లేదనిపించింది. నాకు అక్కడ వచ్చేస్తుందని మీరు అనుకున్నా నేనేం చెప్పలేను. నేను ఎవరికి కూడా వేస్ట్గా ఇవ్వను. అందుకే బాబాకి నేను నచ్చాను కాబట్టి నన్ను ఎన్నుకున్నాడు బాబా. బాబా నాకు నచ్చడం వల్ల వేరే సంగతి. అది బాబాకి నేను నచ్చాను. ఈ డబ్బు ఇస్తే చాలా సద్వినియోగం చేస్తాడని పూర్తి విశ్వాసం ఆయన నా మీద పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. మీ అందరికీ ప్రేరణ ఇచ్చారు, మీరందరూ నా మీద పెట్టుకున్నారు. అన్నయ్యకి ఇస్తే తప్పకుండా సత్యంగా జరుగుతుందని. చూడండి, అక్కడ ఇందాక చెప్పాడు చూసారా, ధైర్యము, నమ్మకము, నిశ్చయం. ఈ 3 ఏ ఆత్మలో అయితే ఉందో ఆ ఆత్మే మహారథి అన్నారు బాబా. అంతేగాని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలతో ఉన్న వాళ్ళు మహారథి కాదు. ఈ 3 పెట్టుకున్న వాళ్ళే మహారథి. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి, సర్వకాల సర్వావస్థల యందు సర్వమానవాల్ని కాపాడి రక్షించండి శివబాబు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు ప్రసాదించండి. వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు, సేవ అర్థం ఇచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాలతో నడిపించండి. సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో అందరింటి కిటికీలోంచి చిన్న రంధ్రం ఉంటే చాలు, అందులోంచి వెలిగి వచ్చేస్తుంది. అలాగే మీ శక్తి కిరణాలతో కనుక ఆ వాహనాలు నడిపిస్తే అవి రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా వ్యాపించి ప్రకృతి శుద్ధి అయిపోయి ఆత్మలు కూడా పరిశుద్ధం అయిపోతారు కదా బాబా. ఆ నమ్మకం నాకుంది. మీ ఆలోచన నాకు నమ్మకంగా కలగజేసింది. అలాగే ఆదిలో మరి ఫియట్ కార్ని మీరు శక్తి కిరణాలతో నడుపుతున్నట్టు అన్నయ్యకి చూపించారు. అలాగే వీళ్ళందరికీ కూడా మీరు ఈ అంత్యంలో అనేక మంది అనన్యమైన పిల్లలందరి తరపుని విశ్వ కళ్యాణం చేయించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దీపోత్సవంలో మీరు ఈరోజు దగ్గరుండి ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి బాబా, స్వయంగా శివబాబా. పిల్లలు పిలుస్తున్నారు, ఈ సంగమయుగంలోనే వస్తారు, పిల్లలతో మాట్లాడతారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, ఆశీర్వదిస్తారు, అనుబంధం తెగిపోయిందిగా ఇస్తారు. మీరు కూడా వెళ్ళండి బాబా, అక్కడికి వెళ్ళి చక్కగా పుస్తకాలన్నీ పూర్తయ్యేలాగా, లేదు ఎంతవరకు అవ్వాలో అంతవరకు మీరు సేవ చేయించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.